చూసుకుందో తెలుసా? చిన్న లోటు కూడా రాకుండా చూసుకుంది. మా బావ బంగారం. స్వీటీ, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? మన పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నావు ఇప్పటికీ అలానే. నీ అందం అస్సలు చెప్పు చెదరలేదు. ఆగండి, మన పెళ్ళై 1 year అవుతుంది. 1 year అవని, 10 years అవని, 100 years అవని, నా సర్వస్వం నువ్వే బంగారం. అబ్బా, నాకు 1 year అయినా నేను ముసలిదాన్నైనా నన్ను ఎట్లే చూసుకుంటారా? ముసల్దాని పోయినా కూడా నువ్వు నా గుండెలోనే ఉంటావు బంగారం. ఫోన్ వచ్చింది. నీకు చెప్పలేదు కదా, మా చెల్లెలు వస్తుంది. అవునా? హలో చెల్లి, వచ్చావా? మెట్రో దిగావా? సరే పంపిస్తాను. మా చెల్లెలు వచ్చిందంటే తొందరగా వెళ్ళి తీసుకురా. ఏంటి అక్క ఇలా చిక్కుపోయావు? తినట్లేదా? బాగా చూసుకోవట్లేదా? బావ చాలా హ్యాండ్సమ్ తెలుసా, చాలా బాగుంటాడు. బాగా జరుగు. మా అక్కని బాగా చూసుకో. మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఎంత బాగా చూసుకుందో తెలుసా? చిన్న లోటు కూడా రాకుండా చూసుకుంది. మా బావ బంగారం. అక్క బావకి చెప్పేశాను, బాగా చూసుకుంటాడు. సర్లే, మీ బాగా చూసుకుంటాడు. జర్నీ చేసి వచ్చావు కదా, అలసిపోయింటావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాపు. ఓకే అక్క. అల్లరి పిల్ల. ఏవండి, మా చెల్లెలు అల్లరి పిల్ల, అల్లరి ముద్దుగా పెరిగింది. తన ప్రవర్తన చిన్న చిన్న మిస్టేక్స్ అంతే, క్షమించండి. అలా ఏం లేదు సిటీ. నీ చెల్లి అంటే పరాయి పిల్లేం కాదుగా, నాకు మర్దలేగా. థ్యాంక్స్ అండి. ఏవండి, నేను పెళ్ళికి వెళ్తున్నా, మా ఫ్రెండ్ పెళ్ళికి పిలిచింది. ఓకేనా? అను, నేను పెళ్ళికి వెళ్తున్నా. ఫ్రిడ్జ్ లో చేపలు ఉంది, బావకి చేపలు అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయి బావకి. ఓకేనా? ఏవండి, చెల్లెలు జాగ్రత్త.
ఆ కటన్ కొంచెం సరిగా చెయ్యి. సరే అక్క. ఓకే. నాకు మరదలేగా. థ్యాంక్స్ అండి. ఏవండి, నేను పెళ్ళికి వెళ్తే బావ ప్లీజ్ బావ, వద్దు బావ, వద్దు బావ, ఇది తప్పు బావ. మాకన్నా తప్పులు ఎవ్వరూ లేరు బావ, నువ్వే ఒక అన్నం అనుకున్నాను బావ. ప్లీజ్ బావ, వద్దు, ఇది తప్పు బావ. నా దగ్గర నుంచి ఏదైనా తప్పుంటే క్షమించు బావ, ప్లీజ్ బావ, వద్దు బావ. ఏయ్, నా మాట నేనుంటే నాకు తాగరాని చోట తాగించి నాలో లేని ఫీలింగ్స్ అన్ని కలిపించి ఇప్పుడు బావ కాదు అన్న అంటావా? ఏయ్ రా. బావ దగ్గరకు వస్తే చంపేస్తే ఇది తప్పు బావ. అయ్యో, అక్కకి అన్యాయం చేయద్దురా దుర్మార్గుడా, చంపేస్తా. అయ్యో అను, ఇంకోసారి ఇలాంటి పనులు చేయను. నేను చెప్పేది ఒక్కసారి నువ్వు ప్లీజ్. ఏ స్వీటీ, అయ్యో చంపేశానే అను. ఇప్పుడు స్వీటీ వేస్తే ఎలా? దొరికిపోతానేమో. పోలీసులు కేసు. నేను ఎందుకు ఇలా చేశాను? అప్పం శుభం తెలియని ఆడపిల్లని నిష్కారణంగా కామ కోరికలతో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మదమెక్కి వావి వరుసలు మర్చిపోతే జైలు జీవితం పక్కా. మానవత్వాన్ని మంటలు కలిపి ఇలా చేయమాకండ్రా. అబ్బం శుభం తెలియని ఆడపిల్లల్ని ఛీ, మర్దలంటే చెల్లెలితో సమానం. ఇలా నాలాగా వావి వరుసలు లేకుండా చేస్తే చివరకు జైలు పాలవుతారు. ఇప్పటికైనా కళ్ళు కామంతో కాదు, ఆలోచనతో తెరుచుకొని ప్రవర్తించండి.